అందరికీ హాయ్ అండి. ఈరోజు నా వీడియో వచ్చేసి గార్డెనింగ్ అండి. ఇక్కడ మామిడి చెట్టును పెట్టామండి డ్రమ్ములో. ఈ ఆకులన్నీ ఎండాకాలంలో రాలిపోయి పడిపోయిన ఆకులండి. నేను ఎండాకాలంలో ఆకులు తీయలేదండి. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కదండి, ఆకులన్నీ తీసేస్తున్నానండి. అలాగే ఆకులన్నీ తీసి ఇలా మట్టిని లూజ్ చేస్తున్నానండి. ఇలా మట్టి లూజ్ చేసి పెట్టుకుంటే మనకు వర్షాలు పడ్డ నీళ్ళు కూడా ఆగకుండా వెళ్ళిపోతాయండి. ఎండలు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా ఎండిపోయిన ఆకులన్నీ తీసేసి ఇలా క్లీన్ చేసుకుంటానండి కుండీలని నేను. ఇక్కడ కలుపు మొక్కలు కూడా వచ్చాయండి. కలుపు మొక్కలు కూడా తీసేసి ఇలా మట్టి లూజ్ చేస్తానండి. ఎండాకాలంలో మాత్రం ఆకులు తీయనండి నేను. ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం వేసిన వాటరు ఆకుల చెమ్మ తగులుతుంది కింద మొక్కలకని నేను తీయకుండా పెడతానండి. వర్షాకాలం చలికాలం అయితే నేను చాలా కేర్ తీసుకుంటానండి. కలుపు మొక్కలు అవి వచ్చేసి వాటర్ ఎక్కువై చెట్లు పాడైపోతాయని కలుపు మొక్కలు వెంబడి తీసేస్తానండి నేను. అప్పుడప్పుడు మట్టిని కూడా లూజ్ చేసుకుంటానండి. జామ చెట్టు అండి. కాయలు చాలా కాసాయండి చెట్టుకి. మళ్ళీ జామకాయలు పెద్దగా అయ్యాక చూద్దామండి. బాయ్ అండి.